నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీలోని వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతుంది. ఇప్పుడే మనకు అందిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఒంగోలులో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిపోయారు కార్పొరేటర్లు. మేయర్ సుజాతతో పాటుగా 12 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేసారు. ఒంగోలులో కూడా మటాష్. అసలు వైసీపీకి ఏం అవుతుంది? వైసీపీ 11 సీట్లు వచ్చాయి మొన్న, గతంలో 151. కానీ కూటమికి 164 సీట్లు వచ్చాయి. సో గోయింగ్ దూసుకుపోతుంది. సో ఇప్పుడు క్యాడర్ మొత్తం ఒంగోలు అనే కాదు, మొత్తం ఏపీలో నేను చెప్తాను కదా. ఇప్పుడు ఒంగోలులో 12 మంది కార్పొరేటర్లు, మేయర్ వీళ్ళందరూ టీడీపీలో జాయిన్ అయిపోయారు. వైసీపీకి గడ్డు పరిస్థితి ఎందుకు ఎదుర్కొంటుంది? అక్కడ అధినాయకుడు సరిగ్గా లేడా? పరిపాలన సరిగ్గా లేదా వ్యతిరేకత ఉందా? లేదా పార్టీ బలోపేతం లేదన్నా? ఏంటి కారణం? వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆల్మోస్ట్ చాలా మటుకు 60 to 140 మెంబర్స్ అందరూ జంప్ అయిపోయారు. 60 నుంచి 140 మంది వరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అధినాయకుడు ఏమో చర్యలు తీసుకోవట్లేదు, ఒక్కొక్కళ్ళేమో ఆరోపణలు వస్తున్నాయి, ఒక చోట అభివృద్ధి నోచుకోవట్లేదు. కొంతమంది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా విమర్శిస్తున్నారు, ఇంకొంతమంది ఏమో వ్యతిరేకత చూపిస్తున్నారు. ఏంటి వివక్ష? చెప్పండి. జనాలకి ఇప్పుడు అందుకే డౌట్ ఉంది. సో ఎలాగో ఒక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడికి వెళ్తే మాకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఒంగోలు నుంచి 12 మంది గోవింద టీడీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేదికగా మళ్ళీ చెప్తున్నా, మీ మంచిగా చెప్తున్నాను, ప్రజా గొంతుగ్గా. మీరు గనక కరెక్ట్గా ఉండకపోతే ఒక్క స్థానానికి పరిమితం అయిపోతారు. ఒక్క స్థానం, 1 డిజిట్. ఇక మీ ఇష్టం. చూస్తున్నారు కదా, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కళ్ళు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరుసగా ఒంగోలులో కూడా అదే జరిగింది. మేయర్ సుజాతగా, నెక్స్ట్ వాళ్ళ కార్పొరేటర్లు అందరూ ఇప్పుడు దామర్ల చెల్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య అక్కడ బాగా పెరిగింది, మీ సంఖ్య తగ్గిపోయింది. మీరు గనక పద్ధతి మార్చుకోకపోతే చెప్తున్నాగా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క సీట్ మిగులుతుంది. నేను అందుకే చెప్తున్నాను, పద్ధతి మార్చుకోండి, తీరు మార్చుకోండి, హుందాగా ఉండండి, హుందాగా ప్రశ్నించండి, హుందాగా మాట్లాడండి, రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందించినట్టయితే మీ స్థానం ఏదో ప్రతిపక్ష స్థానమే ఉంటుంది. అయితే ఒక్కరికైతే పరిమితం అయిపోతారు. ఇక మీ ఇష్టం. పదే అయితే మేము కూడా చెప్పలేము, ప్రజా గొంతుగా చెప్తే అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీ తీరైతే మార్చుకోండి. మొత్తానికి ఏంటంటే వైసీపీ గట్టి షాక్ తగులుతున్నాం. మొన్న ఏమో ఆలనాని వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా చూడాలి ఈయన పద్ధతి మార్చుకోకపోతే చివరికి ఎవరు మిగులుతారు ఏంటనేది. కానీ మొత్తానికి ఏంటంటే మంచి వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది ఒంగోలులో. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు మేయర్, నెక్స్ట్ కార్పొరేటర్ అందరూ. చూడాలి వీళ్ళ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటున్నా, వీళ్ళ పరిస్థితి ఏంటా అనేది. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.